ఉత్సాహం అంటే ఏంటి, ఎంథూజియాజం అంటే ఏంటి, ఉత్సాహానికి మారుపేరే మైఖేల్ ఫిలిప్స్ అని చెప్పవచ్చు. ఎవరితను కింగ్ ఆఫ్ స్విమ్మింగ్, ఈత కొట్టడంలో రారాజు. అతను ఇలాంటి స్విమ్మర్ లేనేలేడు ప్రపంచంలో. ఎందుకు ఇలా అంటున్నాను, ఒక్కసారి చూడండి అతని జీవితం నుంచి మనకేమి ఇన్స్పిరేషన్ లభిస్తుంది, మనం ఏమి చేయగలుగుతామో మనకు అర్థమవుతుంది. చూడండి 1985లో అతను పుట్టాడు. 19 సంవత్సరాల వయసులో 6 గోల్డ్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించాడు. అది మామూలు విజయం కాదు. అది చూసి ఇంటర్వ్యూ మొదలైపోయింది. ఎవరితో మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే అయాన్ థార్పేతో. అసలు అయాన్ థార్పే ఎవరు అంటే, ఈ మైఖేల్ ఫిలిప్స్ చిన్నప్పుడు అతనికి రోల్ మోడల్ ఎవరంటే అయాన్ థార్పే. అతనితో ఇంటర్వ్యూ చేస్తున్నారు. మరి మీరు ఈ ఒలింపిక్స్లో ఈ రిజల్ట్స్ చూశారు కదా, ఈ మైఖేల్ ఫిలిప్స్ ఈ 6 గోల్డ్ మెడల్ సాధించాడు కదా, మరి మీకు ఏమనిపిస్తుంది, రాబోయే ఒలింపిక్స్లో 2008లో జరగబోయే ఒలింపిక్స్లో ఉన్న గోల్డ్ మెడల్స్ అన్నీ కూడా ఈ మైఖేల్ ఫిలిప్సే సాధిస్తాడేమో? దీని గురించి మీ అభిప్రాయం ఏంటంటే, అతను ఏమన్నాడు తెలుసా, గోల్డ్ మెడల్స్ అన్నీ ఒకే వ్యక్తి సాధించడం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు, ఇది అసాధ్యం, జరగదు అని చెప్పాడు. ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్నాడు ఇంట్లో కూర్చొని ఎవరు, మైఖేల్ ఫిలిప్స్. అప్పటి వరకు లేదు ఆలోచన, అప్పుడు పుట్టింది అతనికి, ఎందుకు రాదు అని, ఎందుకు సాధించలేను ఆలోచన పుట్టింది. నిర్ణయం తీసుకున్నాడు, నెక్స్ట్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ అన్నీ స్విమ్మింగ్ ఫార్మాట్లో ఉన్న ఆల్ ఫార్మాట్స్ ఉన్న గోల్డ్ మెడల్స్ అన్నీ నా సొంతం చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అన్ని గోల్డ్ మెడల్స్ ఆయనకే రావాలి. ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒలింపిక్స్ దగ్గరలో ఉంది. అంతలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. తన చెయ్యి మణికట్టు ఇరిగిపోయింది, బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ చూశారు ఫ్రాక్చర్ ఎక్కువగా అయిపోయింది, దీనికి సిమెంట్ కట్టు వేయాలి అనేసి కట్టారు. 3-4 నెలల వరకు కట్టి ఇప్పకూడదు, చెయ్యి కదిలించకూడదు, దీన్ని అసలే తడపకూడదు. ఇది ఎంత మంచిగా హీల్ అయినా కానీ ఇంతకుముందు ఎంత బాగా ఈత కొట్టేవాడు అంత బాగా నీ చెయ్యి నీకు సహకరించదు అని చెప్పేశారు. రోజు ప్రాక్టీస్ చేసే వ్యక్తి, ఉదయం లేవగానే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసే వ్యక్తి, చెయ్యి ఇరిగిపోయింది, ఫ్రాక్చర్ అయిపోయింది, నొప్పిగా ఉంది, కట్టుకొట్టారు. డాక్టర్ చెప్పారు, హెచ్చరించారు, ఇంకెప్పుడు ఇంతగా ఈత కొట్టలు, చాలా జాగ్రత్త, నువ్వు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. రాత్రి పడుకున్నాడు, ఉదయం లేచాడు ప్రతిరోజులాగా. ఏం చేశారు? ఆ పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు? ఏం చేశాడంటే వెంటనే లేచాడు, రోజువారిలాగా తయారైపోయాడు, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయాడు, స్విమ్మింగ్ డ్రెస్ తొడిగాడు. నీళ్ళలో దిక్కకూడదు కదా, స్విమ్మింగ్ పూల్ గట్టు మీద కూర్చున్నాడు, కాళ్ళు లోపలికి దించాడు, చేతులు పైకొచ్చే విధంగా, మిగిలిన శరీరం నీళ్ళలో ఉండే విధంగా ఉండి కాళ్ళతో ఈత కొట్టడం మొదలుపెట్టాడు. కాళ్ళతో కొడుతున్నాడు. రోజు ఎంతైతే కష్టపడేవాడో అంతకు 2-3 తన కాళ్ళతో ఈత కొట్టడం మొదలుపెట్టాడు, చెయ్యి తడవనివ్వకుండా. ఎంతగా కష్టపడ్డాడు అంటే, ఒక సగటు వ్యక్తి ఒక రోజు మొత్తం పని చేయడానికి 2000 నుంచి 2500 క్యాలరీస్ ఖర్చు అయితే, ఆ మైఖేల్కి ఒక్క రోజుకి 12,000 క్యాలరీస్ తింటే కానీ సరిపోదు, అంతగా కష్టపడ్డాడు. స్విమ్మింగ్ చేస్తున్నాడు, చేయి తడపకూడదు, చేతితో ప్రాక్టీస్ చేయట్లేదు, ఓన్లీ కాళ్ళతో ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత 2008 ఒలింపిక్స్ టైం వచ్చింది. ఏం జరిగింది మరి? ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశాడు. లక్ష్యం ఏంటి? ఒక గోల్డ్ మెడల్ కాదు, గోల్డ్ మెడల్స్ అన్నీ సాధించాలి. ప్రత్యర్థులు ఎలా ఉంటారు, పోటీకి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు, పూర్తి 100% అన్ని రకాలుగా తయారీ, అన్ని రకాల ప్రాక్టీస్ చేస్తారు. ఇతను దిగాడు, అందరూ దిగారు, మొదలైపోయింది. ఉన్న వాళ్ళందరూ వెనక్కి వచ్చేసారు, ఇద్దరే ముందున్నారు. మైఖేల్ అతని ప్రత్యర్థి ఇద్దరు ఉన్నారు, ఇంకా 10 మీటర్లే ఉంది. వేగంగా ఈత కొడుతున్నారు. ఇద్దరు సమానంగా ఈత కొట్టుకుని ముందుకెళ్తున్నారు. ఇంకా 4 మీటర్లే ఉంది, దూసుకొని ముందుకెళ్ళిపోయాడు. మైఖేల్ గెలిచాడు. ఎలా గెలిచాడు? ఏం గెలిచాడు? పూర్తిగా 8 గోల్డ్ మెడల్స్, ఆల్ గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నాడు ఒలింపిక్స్లో. దాన్ని పరిశీలించినట్టు విశ్లేషకులు, ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారో తెలుసా? మైఖేల్ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత అతను ఈత కొట్టే విధానం చూస్తే అతను గెలుస్తాడు అని ఎవరు అనుకోరు. అతను సెకండ్ ప్లేస్ వస్తాడేమో అనుకుంటారు. కానీ అతను గెలిచాడు అంటే తన కాళ్లలో ఉన్న కదలిక, తన కఫ్ మజిల్స్ ఏమున్నాయో ఆ కఫ్ మజిల్స్ ఉన్న పవర్ అతన్ని విజయం వైపు తీసుకెళ్ళింది. ఒక్కసారి ఆలోచించండి, తను యాక్టివ్నెస్ ఎంతగా ఉంది, ఉత్సాహం ఎంతగా ఉంది. అక్కడ మనం ఆలోచించుకుంటే మైఖేల్ ఫిలిప్స్ యొక్క విజయాలు చూస్తే ఒకసారి లైఫ్ హిస్టరీ చూడండి. కింగ్ ఆఫ్ స్విమ్మర్, మొత్తం జీవితంలో ఎన్ని మెడల్స్ సాధించాడు? 83 మెడల్స్ సాధించాడు మైఖేల్ ఫిలిప్స్. ఒలింపిక్స్ మెడల్స్ అన్ని 28 ఒలింపిక్ మెడల్స్, దాంట్లో గోల్డ్ మెడల్స్ అన్ని సాధించాడు. 23 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్, వరల్డ్ రికార్డ్ సాధించాడు. ప్రపంచంలోనే గొప్ప రికార్డ్.